హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ YCB సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈ రోజు మనం సదంతా ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ఈ సదంతా ప్రాణాయామం జలుబు, దగ్గు, అలాగే ఆస్తమా సమస్యలు ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు ఈ ప్రాణాయామం యొక్క విధానం. సదంతా ప్రాణాయామం చేయడానికి ముందుగా ఇలా చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి. తల మెడ నిటారుగా ఉంచాలి. భుజాలు తేలిగ్గా ఉంచాలి. రెండు చేతులు ఇలాగా చిన్ముద్రలో పెట్టాలి. తర్వాత ఏంటంటే ఈ సదంతా ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనం నోటి ద్వారా శ్వాస తీసుకుంటాం ఫ్రెండ్స్. పళ్ళ వరుస అనేది చక్కగా పెట్టాలి. పైన పళ్ళు కింద పళ్ళు ఆనించి పెట్టాలి. మన నాలుకని అంగటి వైపుకి కాకుండా నార్మల్గా వెనక్కి పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు పళ్ళ సందుల్లోంచి మొత్తం శ్వాస లోపలికి వెళ్తుంది. అలాగే ముక్కు ద్వారా శ్వాస వదులుతాము. ముందుగా విధానం చూద్దాము. ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి. తల మెడ నిటారుగా ఉంచాలి. చేతులు ఇలాగా చిన్ముద్రలో పెట్టాలి. నాలిక నార్మల్గా వెనక్కి. గాలి తీసుకుంటున్నప్పుడు పళ్ళ సందుల్లోంచి మొత్తం శ్వాస లోపలికి వెళ్తుంది. దీర్ఘంగా గాలి తీసుకోవాలి. లంగ్స్ మొత్తం శ్వాసతో నింపాలి. నిదానంగా మళ్ళీ శ్వాస వదలాలి. ఇది ఈ ప్రాణాయామం యొక్క విధానం. ఈ ప్రాణాయామం చేయడానికి ముందు ఒక 5 సార్లు స్టార్ట్ చేయాలి. తర్వాత 11 సార్లు వరకు ఈ ప్రాణాయామం చేయొచ్చు. సదంతా ప్రాణాయామం యొక్క ఉపయోగాలు. హై బీపీ ఉన్న వాళ్ళకి ఈ ప్రాణాయామం చాలా చక్కగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. 5 నుంచి 11 సార్లు వరకు ప్రతిరోజు చేయగలిగితే హై బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. అలాగే అజీర్తి సమస్య ఉన్న వాళ్ళకి, గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాణాయామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యాంగ్జైటీ సమస్య ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క చిన్న విషయం కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కోపం, ఆవేశం వస్తుంది. విపరీతమైన ఆలోచన, వాళ్ళ ఆలోచనలో ధోరణి మారిపోతుంది. అలాగే ఫాస్ట్గా ఆలోచన అనేది వస్తుంది. యాంగ్జైటీ వచ్చినప్పుడు వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి, గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం, రకరకాల లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు పర్టికులర్గా ఈ సదంతా ప్రాణాయామం ప్రతిరోజు ఒక 11 సార్లు కనుక చేయగలిగితే వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ అనేవి చక్కగా కంట్రోల్లోకి వస్తాయి. వాళ్ళ ఆలోచన విధానం కంట్రోల్ అవుతుంది. రోజులో యాంగ్జైటీ లెవెల్స్ అనేవి ఒక 3-4 సార్లు వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఆ లక్షణాలు అనేవి కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. సదంతా ప్రాణాయామం ప్రతిరోజు ఒక 11 సార్లు వీళ్ళు చేయగలిగితే యాంగ్జైటీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే అజీర్తి సమస్యకు కూడా చాలా చక్కటి పరిష్కారం ఈ సదంతా ప్రాణాయామం. ఇంకొక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనం శ్వాస తీసుకునే విధానం మీరు గమనించే ఉంటారు. మనం నోటి ద్వారానే శ్వాస తీసుకున్నాం. మనకి పళ్ళ సందుల్లోంచి గాలి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాబట్టి మనం ఈ ప్రాణాయామం ఖచ్చితంగా ఓపెన్ ప్లేస్లో మాత్రమే చేయాలి. అది చాలా ముఖ్యం. చుట్టూ కాలుష్యం ఉన్న ప్లేస్లో, లేకపోతే దుమ్ము ధూళి ఉన్న ప్లేస్లో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అది చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఓపెన్ ప్లేస్లో ఉండాలి. ఇంట్లో కూర్చున్నట్లయితే కిటికీలు తలుపులు తెరుచుకొని చక్కగా కూర్చోవాలి. లేకపోతే ఆరు బయట కూర్చోవాలి. ఇంకొకటి, ఈ సదంతా ప్రాణాయామం కూడా పరగడుపునే చేయాలి. తిన్న వెంటనే, తాగిన వెంటనే అస్సలు చేయకూడదు. ఖాళీ కడుపుతో మాత్రమే ఉండాలి. అలాగే ప్రాణాయామం కంప్లీట్ అయిన తర్వాత ఒక 15 నిమిషాలు గ్యాప్ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ప్రాణాయామం కంప్లీట్ అయిన వెంటనే ఏమీ తినకూడదు, తాగకూడదు. ఒక 15 నిమిషాలు గ్యాప్ తీసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా తినాలి, తాగాలి. ఆ రూల్ కూడా ఫాలో చేయాలి. హై బీపీ ఉన్న వాళ్ళ గురించి చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ ప్రాణాయామం హై బీపీ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఒక 5 రౌండ్స్తో స్టార్ట్ చేయండి. ఈ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి చక్కగా కంట్రోల్ అవుతాయి. అలాగే హై బీపీ ఉన్న వాళ్ళకి కోపం కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎమోషన్స్ కూడా చాలా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఆ సమస్య కూడా చాలా కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ చక్కటి సులువైన ప్రాణాయామం వల్ల. ఇది ఫాస్ట్గా చేసేది కాదు, కాబట్టి ఈజీగా చేసేది. ప్రతి ఒక్కరు ఈ ప్రాణాయామం చేయండి. అలాగే 5 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు ఈ ప్రాణాయామం చేయొచ్చు. తేలిగ్గా చేసుకోండి. అలాగే మన ఇంట్లో కూర్చుని మనం చేసుకోవచ్చు. దీని యొక్క ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మినిమం
ఒక 3 నెలలైనా ఈ ప్రాణాయామం కంటిన్యూ చేయండి. అప్పుడే దీని యొక్క ఫలితాలు మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.